అప్పుడు హైదరాబాద్ లో ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు స్టూడియోకి వెళ్ళవు కదా, రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. దొడ్లో పోయినప్పుడైనా సరే, కనీసం దొడ్లో పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని, అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావునయ్య, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు బాగా డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడన్నా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం పోయాం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య, నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు, మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడన్నా అంటే తక్కువ వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే వేసుకుంది నేను చెప్తూనే. ఎందుకంటే ఒకసారి 2 సార్లు గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త చదువు మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు, వేరేం లేదు. వాడు ఏదో అంటాడని కూడా కాదు, కానీ ఆ ఫీలింగ్ అనమాట, అంతే తప్ప. అంటే పలకరిస్తారు, నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి ఏదైనా. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించమాలండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నామన్నాయా, ఏం చేస్తున్నావు అంటే ఎంతో, అసలు డబ్బు ఎక్కర్లేదు, డబ్బులు ఎక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడు. ఇప్పుడు నాకు బాధేసింది, నేనేం నడవలేను, పెట్టలేను, నడవగలుగుతానని కూడా చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, వాడు రాకపోయినా రావడానికి వీలు పడదు, నా ఇంటిని బాధపడతారు. సమస్య వచ్చాడు కానా, నువ్వు వచ్చి నువ్వు ఇది కూడా కాదు, హైదరాబాద్ తీసుకొని రానాయని ఒకసారి రానుంది అని అంటే అది చాలు, ఇంకేమి లేదు. ఇప్పుడు అమ్మాయిలు దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను, బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. పావులపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు. అది నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డ బాధ. ఇప్పుడు చేయగలను.